ఏంటక్క అలా చూస్తున్నావు అదొకలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాటలకి నర్మద అయితే, ఏంటో ప్రేమ నువ్వు రాత్రంతా ధీరజ్ చెప్పిన మాటలన్నీ వింటూ నిద్రపోకుండా ఉన్నట్లుగా ఉన్నావంటే, అదేం లేదక్క, నేను చక్కగా చదువుకున్నాను, నేను చదువుకునడం వల్ల నా కళ్ళు అలా ఉన్నాయి అని అనేసరికి, ఏంటో ప్రేమ నువ్వు చెప్పింది ఏది నమ్మశక్యంగా లేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. నిజంగా కదనా అక్క, నువ్వు అలా అలా అనుకుంటావు, ధీరజ్ పడుకున్నాడు, నేను చదువుకున్నాను అని అనేసరికి, బాగానే కథలు చెప్పడం నేర్చుకున్నావు ప్రేమ, కానీ నేను నమ్మేవాళ్ళు ఉండాలి కదా, నేను నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజమక్క అని అనేసరికి, లేదు ధీరజ్ కాసి నువ్వు అలా చూసుకొని ఉండిపోతున్నట్లుగా ఉన్నావు, అది నాకు బాగా అర్థమవుతుంది, నీ కళ్ళే చెప్తున్నాయి, అర్థం అవ్వడం ఏంటి అని అనేసరికి, అమ్మో అక్కేంటి అంత కరెక్ట్గా చెప్పేసింది అని అంటూ ఉంటుంది. నాకు చెప్తున్నావా ప్రేమ అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. ఏంటి అక్క ఇంత కరెక్ట్గా చెప్తుంది అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ నిజంగా అవును, నేను నిజంగా ధీరజ్ని చూస్తూ ఉండిపోయాను కదా, ఈ విషయం అక్కకి ఎలా తెలిసిపోయింది అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడు అక్కడిని ఎలా అయినా కన్విన్స్ చేసి ఈ విషయాన్ని నమ్మించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే అలా ధీరజ్ని చూస్తూ ఉండిపోవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అది కాదక్క, నిజంగా నేను చదువుకున్నాను అని అనేసరికి, అయితే ఏం చదువుకున్నావో నాకు చెప్పు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అక్కకి ఏం చెప్పాలి, నేను ఇప్పుడు ఏం చదవనని చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఎందుకు ప్రేమ అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు ధీరజ్ని చూస్తూ ఉండిపోయావు కదా అని చెప్పేసి అలా ఆట పట్టిస్తూ ఉంటుంది ప్రేమ. లేదక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు ప్రేమ నీ కళ్ళే చెప్తున్నాయి అని చెప్పేసి క్లియర్గా నర్మద అయితే ప్రేమని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలాగ అడిగేసరికి ప్రేమ అయితే మాట దాటేస్తూ ఉంటుంది.